పాపకృత్యములన్నీ చేసేస్తాడు. ఆ పాపాల అనుభవంలోకి వస్తాయి. వచ్చినప్పుడు కష్టం రూపంలో వస్తుంది. గోవిందా అంటాడు. అకస్మాత్తుగా రాత్రి పడుకుంటాడు. ఏ రాత్రి 11 అవుతుంది. పక్కనున్న పిల్లాడికి పక్కన చూస్తే 104 జ్వరం, ఒళ్ళు వేడెక్కిపోతుంది. ఆదివారం ఏ డాక్టరు లేరు. వాన బయట విపరీతమైన గాలి. పిల్లవాడికి చూస్తే 104 జ్వరం. తనకా కారు లేదు, ఓ రిక్షావాడు కూడా కట్టేవాడు లేడు. ఎలా తీసుకెళ్తాడు? ఇన్నాళ్ళు తన ఇంట్లో ఉన్న క్యాలెండర్ గాలి కట్టు ఇటు ఊకి గీసుకుంటుంటే వాడికి ఈశ్వరుడు కనపడలా. ఇప్పుడు ఆయన దగ్గరికి గబగబా వెళ్ళి ఇలా నమస్కారం పెట్టాడు. గోవిందా వీరకి అని గబగబా ఓ పిడత ఒకటి తీసుకొచ్చి అందులో 2 రూపాయలు పడేసి అడ్వాన్స్ ఇస్తున్నాను, ముడుపు కొడుతున్నాను. తప్పకుండా వచ్చి 116 నీ హుండీలో వేస్తాను, నా కొడుకుని రక్షి. ఆయన కర్మ, నీ కొడుకుని రక్షించిన వాడు, ఈ డబ్బుని సృష్టించిన వాడు ఆయనే. ఆయనకి ఎందుకు 116? కలిపురుషుడి ఉద్ధతకి ఇన్ని పాపాలు చేసి ఆ పాపాల వలన కష్టాలు వచ్చిన తరువాత నన్ను స్మరిస్తారు లక్ష్మి అని చెప్పాడు.